మెగాస్టార్ చిరంజీవికి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్కి మధ్య బాక్సాఫీస్ వార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం వీరి మధ్య 21 సార్లు క్లాష్ ఏర్పడగా తొలిసారి 1985లో రాజశేఖర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే చిరంజీవితో తలపడ్డారు. కె. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. దీనికి 8 రోజుల తర్వాత టి. కృష్ణ డైరెక్షన్లో సెప్టెంబర్ 27న రాజశేఖర్ వందే మాతరం సినిమాతో వచ్చారు. ఈ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నందుకున్నాయి. ఇలా తొలిసారి క్లాష్లో ఇద్దరు హీరోలు విజయం సాధించారు. ఇక రెండోసారి అదే ఏడాదిలో మళ్లీ క్లాష్ వచ్చింది వీరి మధ్య. ఈసారి ముందుగా రాజశేఖర్ ప్రతిఘటన సినిమాతో వస్తే చిరంజీవి విజేత సినిమాతో వచ్చారు. ముందుగా ప్రతిఘటన మూవీ అక్టోబర్ 1985లో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిస్తే దానికి 12 రోజుల తర్వాత అక్టోబర్ 23న ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన విజేత సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ మార్క్నే అందుకుంది. ఇక మూడోసారి క్లాష్ 1986లో వచ్చింది. ఈసారి చిరంజీవి నుండి భారీ ఎక్స్పెక్టేషన్స్తో మగధీరుడి సినిమా రాగా రాజశేఖర్ కాశ్మోరాతో వచ్చారు. కె. బాపినీడు డైరెక్షన్లో మగధీరుడు మార్చి 7న 1986లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. ఇక దీనికి 2 వారాల గ్యాప్తో మార్చి 21న రాజశేఖర్ నటించిన కాశ్మూరా బాక్సాఫీస్ వద్ద కొంతమేర రాణించి సెమీహిట్గా నిలిచింది. ఇక 4గోసారి క్లాష్ చిరు చెంటబ్బాయ్ సినిమాతో వస్తే రాజశేఖర్ రేపటి పౌరులతో వచ్చారు. చిరు చెంటబ్బాయ్ ఆగస్టు 22న 1986లో వచ్చింది. అయితే ఈ సినిమా చిరు ఇమేజ్కి ఏమాత్రం సరిపడక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనికి వారం గ్యాప్తో వచ్చిన రేపటి పౌరులు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది. ఇక 5ఓసారి క్లాష్ మళ్లీ అదే సంవత్సరం వచ్చింది. ముందుగా చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమా ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో అక్టోబర్ 2, 1986లో రిలీజ్ అవ్వగా దీనికి 15 రోజుల తర్వాత రాజశేఖర్ నటించిన కోడి రామకృష్ణ డైరెక్షన్లో చల్లని రామయ్య చక్కని సీతమ్మ మూవీ వచ్చింది. ఈ రెండింటిలో రాక్షసుడు మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ని అందుకుంది. రాజశేఖర్ మూవీ పరాజయం చూడాల్సి వచ్చింది. ఇక 6ఓసారి 1986లో రాజశేఖర్ ఈ ప్రశ్నకు బదులేది సినిమాతో వస్తే చిరంజీవి ధైర్యవంతుడితో వచ్చారు. కె. ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రశ్నకు బదులేది సినిమా నవంబర్ 14న రిలీజ్ అయింది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి నటించిన ధైర్యవంతుడు 13 రోజుల గ్యాప్తో నవంబర్ 27న వచ్చింది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలా ఈ 2 సినిమాలు పరాజయాన్నే చూశాయి. ఇక 7ఓసారి క్లాష్ 1987లో వచ్చింది. రాజశేఖర్ ఇదా ప్రపంచం సినిమాతో వస్తే చిరంజీవి పసివాడి ప్రాణంతో వచ్చారు. ముందుగా ఇదా ప్రపంచం జూలై 9న రిలీజ్ అయింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. దీనికి 2 వారాల గ్యాప్తో జూలై 23న పసివాడి ప్రాణం సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా ఇండస్ట్రీ పాత రికార్డులని తిరగరాసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి. ఇక వీరి మధ్యలో 8వసారి పోటీ అదే ఏడాదిలో వచ్చింది. ముందుగా చిరంజీవి స్వయం కృషి సినిమాతో సెప్టెంబర్ 3, 1987లో వచ్చింది. కె. విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చిరు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఈ సినిమా అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఇక ఆ తర్వాత రాజశేఖర్ యుగకర్తలు మూవీతో రాగా ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ కె. ఆదిత్య. ఇక 9వసారి మళ్లీ 1987లోనే వీరి మధ్య క్లాష్ వచ్చింది. ముందుగా రాజశేఖర్ నటించిన ప్రజాస్వామ్యం డిసెంబర్ 11న రాగా దీనికి దర్శకులు పరుచూరి బ్రదర్స్. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక దీనికి 2 వారాల గ్యాప్తో డిసెంబర్ 25న ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన జేబు దొంగ చిరుకి ఏమాత్రం కలిసిరాలేక పరాజయం పాలైంది. ఇక 10వసారి క్లాష్ 1988లో వచ్చింది. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో రాజశేఖర్ స్టేషన్ మాస్టర్గా వస్తే కె. బాలచందర్ డైరెక్షన్లో చిరంజీవి రుద్రవీణతో వచ్చారు. స్టేషన్ మాస్టర్ మూవీ మార్చి 2న రాగా ఇది బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక దీనికి 2 రోజుల గ్యాప్తో మార్చి 4న రుద్రవీణ మూవీ రిలీజ్ అయ్యి ఏమాత్రం అంచనాలు అందుకోలేక పరాజయం చూడాల్సి వచ్చింది. ఇక 11ఓసారి క్లాష్ కూడా అదే ఏడాది 1988లోనే వచ్చింది.
చిరంజీవి త్రినేత్రుడితో వస్తే రాజశేఖర్ అన్నపూర్ణమ్మగారి అల్లుడితో వచ్చారు. సొంత బ్యానర్లో చిరు చేసిన త్రినేత్రుడు సెప్టెంబర్ 22న వచ్చి పరాజయం చూసింది. దీనికి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. ఇక రాజశేఖర్ అన్నపూర్ణమ్మగారి అల్లుడు 15 రోజుల గ్యాప్తో అక్టోబర్ 7న వచ్చింది. ఇది కూడా పరాజయాన్నే చూసింది. ఇలా ఈసారి ఎవ్వరూ విజయం సాధించలేదు. ఇక 12వసారి కూడా అదే ఏడాది వీరి మధ్య క్లాష్ వచ్చింది. ముందుగా చిరు యుద్ధభూమి సినిమాతో నవంబర్ 11న వస్తే రాజశేఖర్ న్యాయం కోసం సినిమాతో నవంబర్ 25న వచ్చారు. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన యుద్ధభూమి సినిమా బిలో యావరేజ్గా రన్ అయింది. ఇక రాజశేఖర్ న్యాయం కోసం సినిమా కూడా బిలో యావరేజ్గానే రన్ అయింది. దీనికి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి. ఇక 13వసారి క్లాష్ చూస్తే రాజశేఖర్ మమతల కోవెలతో వస్తే చిరంజీవి రుద్రనేత్రతో వచ్చారు. ముందుగా ఫ్యామిలీ డ్రామా మమతల కోవెల జూన్ 9న రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది విజయం అంచుల వరకు వెళ్లి అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఈ సినిమాకి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. ఇక దీనికి వారం గ్యాప్తో జూన్ 16న చిరంజీవి నటించిన రుద్రనేత్ర వచ్చింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఇది ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని పొందలేక పరాజయం చూసింది. ఇలా ఈ క్లాష్లో రాజశేఖర్ పైచేయి సాధించారు. ఇక 14వసారి వీరి మధ్య 1990లో క్లాష్ వచ్చింది. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరితో చిరంజీవి రాగా తరువాత శిలాశాసనంతో రాజశేఖర్ వచ్చారు. వీటిలో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన చిరు శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి భారీ విజయాన్నందుకుని అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దీనికి 9 రోజుల గ్యాప్తో రాజశేఖర్ నటించిన శిలాశాసనం కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది. ఇలా ఈసారి చిరుంపై చేయి సాధించారు. ఇక 15వసారి చిరు కొదమసింహంతో వస్తే రాజశేఖర్ మగాడితో వచ్చారు. 1990లో వచ్చిన కొదమసింహం సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక దీనికి పోటీగా అదే రోజున ఆగస్టు 9న వచ్చిన రాజశేఖర్ మగాడు మూవీ రాజశేఖర్ కెరియర్లో మరిచిపోలేని చిత్రాన్ని ఇచ్చిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ కె మధు. ఇక 16వసారి క్లాష్ 1992లో వచ్చింది. ముందుగా రాజశేఖర్ అహంకారి సినిమాతో వస్తే చిరంజీవి ఘరానా మొగుడితో వచ్చారు. దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన అహంకారి మార్చి 28న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంది. ఇక కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చిరంజీవి 12 రోజుల గ్యాప్తో ఏప్రిల్ 9న రిలీజైన ఘరానా మొగుడు భారీ విజయాన్ని దక్కించుకుని విజేతగా నిలిచింది. ఇక 17వసారి వీరి మధ్య 1994లో వచ్చింది. ముగ్గురు మొనగాండ్లు సినిమాతో చిరంజీవి, అంగరక్షకుడు సినిమాతో రాజశేఖర్ వచ్చారు. ముగ్గురు మొనగాళ్లు జనవరి 7న కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చి యావరేజ్గా నిలిచిపోయింది. దీనికి వారం గ్యాప్తో జనవరి 14న వచ్చిన అంగరక్షకుడు సినిమా కొంతవరకు సందడి చేసి ఇది కూడా యావరేజ్గానే నిలిచిపోయింది. దీనికి డైరెక్టర్ జోషి. ఇక 18వసారి చిరు 1995లో అల్లుడా మజాకాతో వస్తే రాజశేఖర్ రాజసింహంతో వచ్చారు. ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో అల్లుడా మజాకా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది. ఇక దీనికి 11 రోజుల గ్యాప్తో మార్చి 9న కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన రాజశేఖర్ రాజసింహం సినిమా భారీ పరాజయాన్ని చూసింది. ఇక 9వసారి చిరు రాజశేఖర్ల మధ్య 1998లో క్లాష్ ఏర్పడింది. ముందుగా రాజశేఖర్ శివయ్య సినిమా మార్చి 27న రాగా చిరు బావగారు బాగున్నారా సినిమాతో 13 రోజుల గ్యాప్తో వచ్చారు. శివయ్య సినిమాలో రాజశేఖర్ మాస్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక చిరు నటించిన బావగారు బాగున్నారా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ జయంత్ సి పరాంజీ. ఇక వీరి మధ్య 20వసారి క్లాష్ 2001లో వచ్చింది. చిరు మృగరాజు సినిమాతో వస్తే రాజశేఖర్ సింహరాశితో వచ్చారు. మృగరాజు మూవీ జూన్ 22న బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. దీనికి పోటీగా 2 వారాల గ్యాప్తో సముద్ర డైరెక్షన్లో మదర్ సెంటిమెంట్తో వచ్చిన సింహరాశి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక చివరగా 21వసారి వీరి మధ్య పోటీ 2004లో వచ్చింది. అది శంకర్ దాదా ఎంబీబీఎస్ వర్సెస్ ఆప్తుడు.
వీటిలో శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్టోబర్ 15న రిలీజ్ అయింది. జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో చిరు ఫుల్ లెంత్ కామెడీ రోల్లో వీరవిహారం చేసేశారు. అశేష ప్రేక్షకాదరణతో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. దీనికి 8 రోజుల గ్యాప్తో అక్టోబర్ 23న రాజశేఖర్ నటించిన ఆప్తుడు రిలీజ్ అయినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక యావరేజ్గా రన్ అయింది. దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. మరి ఇదండి చిరు రాజశేఖర్ల మధ్య బాక్సాఫీస్ క్లాష్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.